హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్రోవర్ట్ జర్నీ. సో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక ప్లేస్కి వచ్చేసిన, అది మీకు చూస్తేనే అర్థమైపోతుంది. బికాజ్ నేను ఎలాంటి ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేని ప్లేస్ అనమాట. అండ్ ఇది మీరు ఇంటర్నెట్లో బ్రౌజ్ చేస్తే నెంబర్ ఆఫ్ వీడియోస్, అట్ ది సేమ్ టైం చాలా కంటెంట్ లైక్ యూట్యూబర్స్ కానీ కంటెంట్ క్రియేటర్స్ కానీ చాలామంది ఇవి టెంపుల్ మీద వీడియోస్ చేసేసారు ఆల్రెడీ. సో ఈ టెంపుల్కి నేను వెళ్దాం అని అనుకున్న కొన్ని థింగ్స్ వల్ల నేను వెళ్ళలేకపోయాను. ఫైనల్గా ఈరోజు నేను వెళ్ళాను అనమాట. ఇది నేను లైక్ వీక్ డేస్లోనే వెళ్ళాను, వీకెండ్ టైంలో కూడా కాదు. ఇక్కడ ఏంటి అంటే మీరు ఆల్రెడీ చాలా వీడియోస్లలో చూసే ఉంటారు. సింపుల్గా చెప్పేస్తాను. ఈ టెంపుల్కి స్పెషల్ ఎంట్రీ 1000 రూపీస్ అనమాట. ఈ 1000 రూపీస్ టికెట్లో మనకి ఏమై వస్తాయంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్న ఫోటో, అట్ ది సేమ్ టైం లైక్ ఒక లడ్డు, ఒక శాల్వా వస్తుంది అనమాట. టెంపుల్ పీస్ఫుల్గా ఉంది అని చెప్పడానికి లేదు, బికాజ్ ఇంతమంది క్రౌడ్ ఉండడం వల్ల మనం 1 మినిట్ కూడా దేవుణ్ణి అలా 1 మినిట్ అలా నుంచుని కళ్ళారా చూసే ఛాన్స్ కూడా లేదు. బికాజ్ ఆఫ్ ద పీపుల్, ఇక్కడ ఉన్న వాళ్ళు అండ్ అక్కడ ఉన్న వాళ్ళు, అంతమంది జనాలు ఉండడం వల్ల కూడా పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందని జరగండి అని చెప్పి పంపించేస్తారు. సో ఐ వోంట్ సజెస్ట్, లైక్ మనం ఒక టెంపుల్కి వెళ్ళాము అని అంటే మనం కళ్ళారా చూడాలి దేవుణ్ణి, అప్పుడే మనకి పీస్ఫుల్గా అనిపిస్తుంది. నాకు ఎందుకో అలా అనిపించింది. నిజంగా ఇది నేను ఒక రియాలిటీ వర్డ్స్ చెప్పేస్తున్నా, ఇది కాంట్రవర్సీ కాదు, ఇంకొకటి కాదు. అండ్ ఎస్పెషల్లీ ఈ ప్లేస్లో అయితే లైక్ హనుమంతుడి పక్కనున్న ఈ గంట దగ్గర జనాలు ముట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వరు తెలుసా. అసలు అంతమంది ఉన్నారు. ఇంతమంది వల్ల నా వల్ల కాదని చెప్పేసి నేను వచ్చేసిన. నేను అసలు ఈ టెంపుల్కి వెళ్దామని చాలా రోజులు అనుకున్నా. నేను విన్నా లైక్ చాలామంది వస్తున్నారు అని, ఇక నా వల్ల కాదని చెప్పేసి నేను టెంపుల్కి వెళ్ళకపోవడానికి కూడా ఇది ఒక రీజన్. ఇది వీకెండ్లో అయితే లైక్ వీక్ డేస్లోనే ఇంతమంది ఉన్నారంటే వీకెండ్లో ఎంతమంది ఉంటారో నేను అస్సలు చెప్పలేను. సో ఇదన్నమాట రియాలిటీ ఆఫ్ స్వర్ణగిరి. ఇది కాంట్రవర్సీ వర్డ్స్ కాదు, ఇంకోటి కాదు, జస్ట్ రియాలిటీ థింగ్ అంతే. సో ఇంత ఖర్చు పెట్టి కట్టించారు కాబట్టి నిజంగా టెంపుల్ ఏంటి అంటే మేబీ మనం పీస్ఫుల్గా చూడడానికి ఇంకా టైం పడుతుందేమో, బికాజ్ ఇంత హైప్ వల్ల జనాలు అక్కడికి వెళ్ళడం మేబీ టైం పడుతుందేమో. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇప్పటి వరకు చూసి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇంట్రోవర్ట్ జర్నీ. థ్యాంక్ యూ.